Hey guys, very welcome back to the Rocky Boy Tech for YouTube channel. Guys, ఈ వీడియో అనేది మీలో ఎవరైతే గనక నా దగ్గర ఉన్నటువంటి యూట్యూబ్ పెయిడ్ సర్వీస్ తీసుకుందాం అనుకుంటున్నారో 1000 సబ్స్క్రైబర్స్ గానీ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం గానీ ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఎవరైతే గనక ఈ సర్వీస్ అనేది కావాలనుకుంటారో సో వాళ్ళు ఈ యొక్క వీడియో అనేది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడాలి. సో ఎందుకు చూడాలి ఏంటనేది కూడా మీకు చాలా క్లియర్గా చెప్తా చూడండి. ఈ యొక్క వర్క్కు సంబంధించి మీకైతే ప్రైస్ డీటెయిల్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వర్క్కు సంబంధించి ప్రాసెస్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వర్క్కు సంబంధించి రూల్స్ అండ్ గైడ్లైన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వర్క్కు సంబంధించి మీరు మీ ఛానల్లో ఫాలో అవ్వాల్సినటువంటి డ్యూరేషన్, వీడియో డ్యూరేషన్ గురించి మీకైతే డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ప్రూఫ్స్ అనమాట. మీకు వర్క్ అనేది మీరు తీసుకోవచ్చా లేదని చెప్పేసి ఒక డైలమాలు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ప్రూఫ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ ప్రూఫ్స్ బట్టి మీకు అర్థం అవుతుంది అనమాట ఒక వర్క్ అనేది నేను ఎంత జెన్యున్ గా ప్రొవైడ్ చేస్తున్నాను ఏంటని చెప్పేసి. సో మరి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెయిడ్ సర్వీస్ కి సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ అనేది కనుక చూసుకుంటే సో మనకి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసి 2000 రూపీస్ కి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం వచ్చేసి 5000 రూపీస్ కి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు 1000 సబ్స్క్రైబర్లు అనేది 2000 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4000 గంటల యూట్యూబ్ వాచ్ టైం వచ్చేసి 5000 రూపాయలకి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మందికి ప్రైజెస్ అనేది చాలా ఎక్కువగా అనిపించవచ్చు అనమాట. ఒక్కొక్కసారి మనకి ప్రైజెస్ అనేది చాలా తక్కువ అవ్వచ్చు, లేదంటే కనుక ఇంకొంచెం ఎక్కువైనా సరే అవ్వచ్చు అనమాట. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకి ప్రైస్ డీటెయిల్స్ అనేది అయితే ఇవి ఓకే. సో మనకి ఒకవేళ కనుక చేంజెస్ కనుక జరిగితే మాత్రం మీకు ఆటోమేటిక్గా నేనైతే టెక్స్ట్ మెసేజ్ అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి సో దాన్ని బట్టి మీరైతే ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఒక వర్క్కి సంబంధించి మీరు ఎవరైతే కనుక ఓన్లీ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం అనేది తీసుకుందాం అనుకుంటారో సో వాళ్ళు మెయిన్గా ఫాలో అవ్వాల్సిన ఒక డ్యూరేషన్ అయితే ఉందన్నమాట. సో ఆ డ్యూరేషన్ ఏంటంటే మీరు పెట్టే వీడియోస్ ఏదైతే కనుక ఉంటాయో ఒక వీడియోస్కి సంబంధించి సో ఇది మాత్రం మీరు చాలా చాలా క్లియర్గా అయితే వినాలి. సో ఇది కూడా మనకి అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో కానీ ఇప్పుడు మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం మీరు పెట్టవలసిన డ్యూరేషన్ ఏంటని చెప్పేసి కూడా అయితే చాలా క్లియర్గా అయితే చెప్తా చూడండి ఓకే. సో ఇది మీరు డ్యూరేషన్ బట్టి మీకైతే వర్క్ అనేది ఉంటుంది కాబట్టి సో దీన్ని బట్టి మీకు చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. సో చూడండి, సో మీ ఛానల్లో మీరు ఖచ్చితంగా 5 minutes ప్లస్ వీడియోస్ అనేది 20 అనేది మీరు అప్లోడ్ చేసుకొని అయితే ఉండాలి ఓకే. సో 5 minutes ప్లస్ వీడియోస్ అనేది మీరైతే 20 అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేసుకొని అయితే ఉండాలి. సో 5 minutes కాకుండా ఒకవేళ కనుక మీరు 5 minutes అనేది 20 వీడియోస్ పెట్టలేం భయ్య అని చెప్పేసి కనుక మీకు అనిపిస్తే 10 minutes ప్లస్ వీడియోస్ అనేది 7 అనేది ఖచ్చితంగా మీరైతే అప్లోడ్ చేయాలి. ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ కి సంబంధించి మీకైతే చెప్తున్నాను అనమాట. ఒకవేళ మన వర్క్ కి సంబంధించి ఏదైనా సరే ప్రాసెస్ అనేది కనుక మారితే మాత్రం మీ ఛానల్లో 1 hour వీడియో అనేది ఖచ్చితంగా అయితే ఒకటి అప్లోడ్ చేసుకోవాలి, లేదంటే కనుక 2 hours వీడియోస్ అనేది 3 అనేది అప్లోడ్ చేసుకోవాలి. సో మా యొక్క వర్క్ కి సంబంధించి మేమైతే చెప్తాం మీ ఛానల్లో డ్యూరేషన్ అనేది ఎంత ఉండాలి ఏంటనేది మేమే చెప్తాం కాబట్టి సో దానిని బట్టి మీరైతే ఫాలో అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి చాలా 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 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇది మాత్రం మిస్ అయితే మాత్రం మీరైతే కనుక పెయిడ్ సర్వీస్కి మనీ అనేది పెడతారు కదా, సో ఆ మనీ అనేది మీరు కంప్లీట్గా లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పాయింట్ అనేది చాలా చాలా క్లియర్గా అయితే వినండి ఓకే. సో చూడండి గైస్, చాలా మంది వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ కానీ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం కానీ మా దగ్గర పర్చేస్ చేద్దామని చెప్పేసి అయితే వస్తారనమాట. పర్చేస్ చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళకి మేమైతే 1000 సబ్స్క్రైబర్స్ అని 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఆటోమేటిక్గా యూట్యూబ్ మానిటేషన్ కూడా వాళ్ళైతే అప్లై చేయడం జరుగుతుంది. మానిటేషన్ అనేది అయితే డిజేబుల్ అవుతుంది. డిజేబుల్ అంటే మీన్స్ ఇక్కడ మనకి మానిటేషన్ అనేది అవ్వదనమాట, మానిటేషన్ అనేది వెనక్కి వచ్చేస్తుంది. సో ఇలా రావడానికి రీజన్ ఏంటని చెప్పేసి కనుక మీరు చెక్ చేసుకుంటే మా వర్క్ అని చెప్పేసి సో చాలా మంది అయితే అనుకుంటారనమాట. సో అలా అయితే కాదు ఓకే. సో మా వర్క్ అనేది అయితే అసలు కాదనమాట. సో మెయిన్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే కనుక సో చాలా మందికి యూట్యూబ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారంగా అసలు కంటెంట్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి అయితే తెలియక చాలా మంది చాలా రకాలుగా కంటెంట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అలా ఎందుకు అప్లోడ్ చేస్తాను అనేది కూడా అయితే చెప్తా చూడండి. సో చాలా మందికి వ్యూస్ బాగా పెరగాలని చెప్పేసి ట్రెండింగ్ టాపిక్స్ కానీ లేదంటే కనుక ఈ వేరే ఏదైనా సరే కంటెంట్ అనేది బాగా వైరల్ అవుతుందంటే అట్లాంటి కంటెంట్ తీసుకొచ్చి పెట్టడం కానీ, లేదంటే కనుక సినిమా సాంగ్స్ కానీ, లేదంటే కనుక సినిమా కామెడీ క్లిప్స్ కానీ, బిగ్ బాస్ కంటెంట్ కానీ సో ఇట్లా వచ్చేసి చాలా మంది వేరే వేరే కంటెంట్ తీసుకొచ్చి వాళ్ళ ఛానల్లో పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇలా పెట్టిన తర్వాత వాళ్ళు ఎట్లా కష్టపడి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ మానిటేషన్కి అప్లై చేయడం జరుగుతుంది. సో అప్లై చేసిన తర్వాత వాళ్ళు పెట్టినటువంటి కంటెంట్ ఏదైతే కనుక ఉందో రీయూజ్డ్ కంటెంట్ కింద అయితే రావడం జరుగుతుంది. సో రీయూజ్డ్ కంటెంట్ అయినా రావచ్చు, రిపీటెడ్ కంటెంట్ అయినా రావచ్చు, లేదంటే కనుక యూట్యూబ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారంగా మీకు కంటెంట్ అనేది అయితే లేదని చెప్పేసి అయితే వాళ్ళ మానిటేషన్ అనేది అయితే ఆపచ్చు ఓకే. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కనుక నా దగ్గర వర్క్ అనేది తీసుకుందాం అనుకున్నారో సో వాళ్ళు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మీ ఛానల్లో ఎట్లాంటి రీయూజ్డ్
కంటెంట్ లేకుండా ఉంటేనే నన్ను అప్రోచ్ అవ్వండి. మీరు కనుక రీయూజ్డ్ కంటెంట్ ఉండి కనుక నన్ను అప్రోచ్ అయ్యి నా దగ్గర వర్క్ కనుక తీసుకుంటే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. నేను మాత్రం ఏ ఛానల్ కూడా అయితే అసలు చెక్ చేయను. ఓకే, ఏ ఛానల్ కూడా అసలు చెక్ చేయను. నేను చెక్ చేసేది ఓన్లీ మీ ఛానల్లో నాకు సంబంధించినటువంటి డ్యూరేషన్ అనేది ఉందా లేదా, 5 minutes ప్లస్ వీడియోస్ అనేది 20 అనేది ఉన్నాయా లేదా, లేదంటే కనుక 1 hour వీడియోస్ అనేది ఉన్నాయా లేదని చెప్పేసి నేనైతే చెక్ చేసుకుంటా. నాకు ఏదైతే కనుక డ్యూరేషన్ అనేది కావాలనుకుంటానో అది మాత్రమే చెక్ చేస్తాను. ప్రతి వీడియో అనేది ఓపెన్ చేసి మీ ఛానల్లో రీయూజ్ కంటెంట్ అనేది ఉందా లేదా, లేదంటే రిపీటెడ్ కంటెంట్ ఉందా లేదా, లేదంటే కనుక యూట్యూబ్ రూల్స్ అండ్ గైడెన్స్ ప్రకారంగా కంటెంట్ అనేది ఉందా లేదని చెప్పేసి నేను మాత్రం అసలు చెక్ చేయను. అది చాలా చాలా ఇంపాసిబుల్. ఓకే, సో మీరు మీ యొక్క కంటెంట్ మొత్తం కూడా చెక్ చేసుకొని మీ ఛానల్ అంతా కూడా ఓకే అనుకుంటేనే నన్ను అప్రోచ్ అవ్వండి. సో అలా కాదని చెప్పేసి నన్ను అప్రోచ్ అయ్యి నా దగ్గర కనుక వర్క్ తీసుకున్న తర్వాత మీ ఛానల్కి మానిటైజేషన్ అనేది అవ్వకపోతే, ఓకే, రీయూజ్డ్ కంటెంట్, రిపీటెడ్ కంటెంట్, లేదంటే కనుక యూట్యూబ్ రూల్స్ అండ్ గైడెన్స్ ప్రకారంగా ఏదో సమ్ వైలేషన్స్ వల్ల మీ ఛానల్ కనుక మానిటైజేషన్ అవ్వకపోతే నన్ను మళ్ళీ ఇంకొకసారి వర్క్ చేయండి అని చెప్పేసి కనుక అడిగితే మాత్రం నేనైతే మీకు ఇంకొకసారి వర్క్ అనేది ప్రొవైడ్ చేయను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో చాలా మంది వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది భయ్యా మళ్ళీ నాకు వర్క్ చేయండి అని చెప్పేసి అయితే అంటారనమాట ఫ్రీగా. సో మళ్ళీ కనుక మీకు వర్క్ కావాలంటే మళ్ళీ మీరు మనీ పే చేయాల్సిందే. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో నీకు మళ్ళీ నేను వర్క్ ప్రొవైడ్ చేయాలంటే మళ్ళీ నాకే మనీ అవుతుంది కాబట్టి నేను మీకు ఎలా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి మీరు ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీ ఛానల్లో ఎట్లాంటి మిస్టేక్ లేకుండా, అంటే ఇప్పుడు మనకి రీయూజ్డ్ కంటెంట్, రిపీటెడ్ కంటెంట్, యూట్యూబ్ రూల్స్ అండ్ గైడెన్స్ ప్రకారంగా సో కంటెంట్ అనేది కనుక మీరు ఎట్లాంటి కంటెంట్ అనేది కూడా మీరు మిస్టేక్ చేయకుండా కనుక కంటెంట్ అప్లోడ్ చేస్తే, మీరు అప్లోడ్ చేసినా సరే మీ ఛానల్కి మానిటైజేషన్ అనేది అవ్వలేదంటే మాత్రం సో ఖచ్చితంగా అది మా ప్రాబ్లమే. ఓకేనా, సో ఖచ్చితంగా అది మా ప్రాబ్లమే కాబట్టి సో అప్పుడు మేము మీకు మళ్ళీ వాచ్ టైం అనేది యాడ్ చేయొచ్చు, లేదంటే కనుక మీకు మనీ అనేది రిటర్న్ అనేది సెండ్ చేయొచ్చు. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో చాలా మంది వచ్చేసి మనీ రిటర్న్ చేయమేమో అని చెప్పేసి అయితే అనుకుంటారన్నమాట. సో అలా అయితే ఉండదు. మీ ఛానల్లో రీయూజ్డ్ కంటెంట్ అనేది మీ వల్ల, మీ యొక్క మిస్టేక్ వల్ల మీ ఛానల్లో పెట్టినటువంటి కంటెంట్ వల్ల కనుక వస్తే మాత్రం సో మేము మాత్రం ఖచ్చితంగా మనీ అనేది రిటర్న్ చెయ్యం. సో రీయూజ్డ్ కంటెంట్ రాలేదు, రిపీటెడ్ కంటెంట్ రాలేదు, కానీ వాచ్ టైం డ్రాప్ అయిపోయింది, మానిటైజేషన్ రాలేదు భయ్ అని చెప్పేసి కనుక అంటే మాత్రం సో ఆటోమేటిక్గా మనీ అనేది రిటర్న్ చేయడం కానీ, లేదంటే కనుక మీకు మళ్ళీ వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది అయితే చేస్తాం. అండ్ వచ్చేసి ఇంకొక పాయింట్ కూడా అయితే చెప్పాలన్నమాట. సో చాలా మందికి ఒక వర్క్కి సంబంధించి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఓకే, సో మీలో ఎవరైతే కనుక ఓన్లీ 1000 సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటారో వాళ్ళు 1000 సబ్స్క్రైబర్స్ అనేది తీసుకోవచ్చు. మీరు ఓన్లీ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం అనేది 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అవ్వకుండా ఓన్లీ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం అనేది కావాలనుకుంటే మాత్రం తీసుకోకూడదు అనమాట. మీకు 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయితేనే 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం అనేది అయితే తీసుకోవాలి. సో ఇలా ఎందుకు నేను చెప్తున్నాను అనేది కూడా చాలా క్లియర్గా చెప్తా చూడండి. సో చాలా మందికి ఒక వాచ్ టైం అనేది మనకి పర్మనెంటా టెంపరీ అని చెప్పేసి డౌట్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఒక వాచ్ టైం అనేది పర్మనెంటే. ఓకే, మీకు 365 days అనేది అయితే ఉంటుంది. ఓకే, సో కానీ మీకు ఎందుకు నేను 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే 4000 అవర్స్ వాచ్ టైం అనేది తీసుకోమంటున్నాను అయితే చెప్తా చూడండి. సో చాలా మంది వచ్చేసి 4000 అవర్స్ వాచ్ టైం అనేది ఫస్ట్ కంప్లీట్ చేసుకుందాం, 1000 సబ్స్క్రైబర్స్ అనేది తర్వాత కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఈ లోపు వాళ్ళ ఛానల్ పెట్టి 365 days అనేది కంప్లీట్ అవుతుంది కదా. సో ఈ 365 days లో వాళ్ళకి వాచ్ టైం అనేది వచ్చిన వాచ్ టైం ఏదైతే ఉంటుందో అది డ్రాప్ అవుతూ వస్తుంది అనమాట. ఈ లోపు వీళ్ళైతే 1000 సబ్స్క్రైబర్స్ అనేది అయితే కంప్లీట్ చేసుకోలేరు. సో ఇలా ఉన్న టైంలో ఏమవుతుందంటే కనుక వాళ్ళకి వాచ్ టైం అనేది డ్రాప్ అవుతుంది. ఈ లోపు సబ్స్క్రైబర్స్ అనేది కూడా అయితే రారు కాబట్టి సో ఆటోమేటిక్గా వాళ్ళు మనీ పెట్టినంత కూడా అయితే లాస్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అందుకని మీరు ఎవరైతే కనుక ఓన్లీ 1000 సబ్స్క్రైబర్స్ అనేది కావాలనుకుంటే మాత్రం 1000 సబ్స్క్రైబర్స్ అనేది తీసుకోవచ్చు. కానీ మీరు ఓన్లీ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వకుండా ఓన్లీ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం కనుక తీసుకుందాం అనుకుంటే మాత్రం మీరైతే తీసుకోవద్దు, లేదంటే కనుక మీరు మనీ అనేది లాస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఒక వర్క్ కు సంబంధించి ప్రాసెస్. సో చాలా మందికి అసలు ఈ వర్క్ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది, అసలు వీళ్ళు ఎలా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు ఏంటని చెప్పేసి కనుక మీకు తెలుసుకోవాలనుకుంటే, అనేది కాకుండా ముఖ్యంగా ఒక వర్క్ అనేది మేము ఆర్గానిక్ వేలో అనేది కాకుండా జెన్యూన్ వేలో మీకు ప్రొవైడ్ చేస్తున్నామా లేదని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆల్రెడీ ప్రాసెస్ అని చెప్పేసి ఒక వీడియో లింక్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ వీడియో కూడా మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. సో మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క వర్క్ అనేది మేము ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం ఏంటని చెప్పేసి మీకు చాలా క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు అనమాట, ఎందుకంటే మీకు ప్రాసెస్ తెలుస్తుంది కాబట్టి మీకు ఆటోమేటిక్ అయితే అర్థమవుతుంది ఒక వర్క్ అనేది ఎంత జెన్యూన్ అండ్ ఎందుకు కాకుండా ఎంత జెన్యూన్ వేలో మీకు వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పేసి. ఓకే, సో గైస్ నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్స్ అనమాట. సో చాలా మందికి ఒక వర్క్ అనేది ఇప్పటికీ కూడా చాలా
చాలా డైలమాలో అయితే ఉంటారు. సో నిజంగానే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా, అసలు ప్రొవైడ్ చేసినట్టు మాకు ప్రూఫ్స్ ఏవి, అసలు మేము ఎలా నమ్మాలి వీళ్ళని చెప్పేసి కనుక మీకు అనిపిస్తే, నేను ఇప్పటి వరకు 2000+ యూట్యూబ్ ఛానల్స్కి సక్సెస్ఫుల్గా యూట్యూబ్ మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగిందనమాట. సో చాలా మంది వచ్చేసి నాకు ఎవరైతే కనుక ఈ యొక్క సర్వీస్కి సంబంధించి నన్ను ఎంకరేజ్ చేశారో, సో వాళ్ళందరూ కూడా నాకైతే ఈ యొక్క ఫేస్ క్యామ్ వీడియోస్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఛానల్కి మానిటైజేషన్ అనేది అయ్యిందని చెప్పేసి. సో ఆ ప్రూఫ్స్ అన్ని కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. అట్లీస్ట్ మీకు అయితే ఒక 20-25+ వీడియోస్ అనేది అయితే పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ అనేది చూడండి, వాళ్ళ ఛానల్స్కి మెసేజ్ చేయండి, వాళ్ళు ఓకే అంటే మీకు వర్క్ అనేది తీసుకోండి, వాళ్ళతో మాట్లాడండి, మీకే అర్థమవుతుంది అనమాట నేను జెన్యున్గా వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తానా లేదని చెప్పేసి. ఓకే, సో ఇదనమాట ఫైనల్గా వీడియో అనేది. సో మీరు ఎవరికైతే కనుక పెయిడ్ సర్వీస్ అనేది కావాలనుకుంటారో, ఇక్కడ ఏదైతే కనుక నెంబర్ అనేది కనిపిస్తుందో ఇక్కడ నెంబర్కి మీరు జస్ట్ వాట్సాప్లో హాయ్ అని చెప్పేసి మెసేజ్ సెండ్ చేయండి. మీకు ఆటోమేటిక్గా వర్క్కి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ బట్టి మీకు అర్థమవుతుంది ఈ యొక్క వర్క్ అనేది తీసుకోవచ్చా లేదని చెప్పేసి. సో సీ యూ టుమారో. థ్యాంక్ యూ, బాయ్.